Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. చిరంజీవి గారికి వీరాభిమాని. అది నేను మీ ఆఫీస్కి వస్తే పెద్ద కటౌటే పెట్టుకున్నారు, ఆయనది పెద్ద ఫోటో పెట్టుకున్నారు. ఏంటి అంత అంటే ఇప్పుడంటే ఖైదీ 150 వచ్చింది, కానీ దాని బిఫోర్ ఎలా ఉండేదంటే ఆఫీస్కి వచ్చేవాళ్ళు, ఏదో ఒక టాపిక్లో చిరంజీవి టాపిక్ వచ్చేది. చిరంజీవి టాపిక్ రాగానే వెంటనే ప్రజారాజ్యం మొదలెట్టేవాళ్ళు జనాలు. ప్రజారాజ్యం, ఆ తర్వాత కాంగ్రెస్ విలీనం, ఈ టాపిక్లన్నీ తీసేవాడు. నాకు అసలు ఇంకా స్టార్ట్ అయిపోయేది అనమాట. వచ్చిన వ్యక్తి పెద్ద వ్యక్తులు ఉంటారు, వాళ్ళు మనం ఆర్గ్యూ చేయలేం. ఇవన్నీ భరించలేక బ్రూస్లీ సినిమాలో ఫోటో తీసుకొచ్చి ఫస్ట్ తల మీద పెట్టేశాను. అంటే రాగానే ఫస్ట్ చిరంజీవిని చూస్తారు, తర్వాత నన్ను చూస్తారు అనమాట. చిరంజీవి ఫ్యానా అంటారు, అవునండి అన్న. ఇంకా వాళ్ళకి క్లారిటీ వస్తారన్నమాట. ఇంకా వీళ్ళ దగ్గర చిరంజీవి టాపిక్ మాట్లాడకూడదు, నెగిటివ్గా. చిరంజీవి గారు చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి, అక్కడి నుంచి మొదలెడతారు, అక్కడితో ఎండ్ అయిపోతారు. ఆబ్వియస్లీ ఆయన మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా డౌట్ లేదు. ఇంకా ఏంటి, ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ మాట్లాడినా వెంటనే కౌంటర్లు వేసేసి మళ్ళీ పవర్ ఇచ్చాడు కాబట్టి మా బాస్. ఇది చాలా ఇష్టం సార్. రీజన్ దాదాపు విజేత సినిమా నుంచి ఆ టైంలో నెల్లూరులో హ్యూజ్ ఉంటారు చిరంజీవి ఫ్యాన్స్. యాక్చువల్లీ మాకు బేసిక్గా అందరూ డైరెక్టర్స్ ఇప్పుడు మ్యాక్సిమం 90%కి రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్తోనే ఇక్కడికి వచ్చుంటారు. శివ, నేనైతే ఘరానా మొగుడు సినిమా చూసాక డిసైడ్ అయిపోయాను, ఇంక అసలు డైరెక్టర్ అయిపోవాలి మనం, అసలు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఎప్పుడు అసలు చిన్నప్పుడు అది ఊహించుకునేవాడిని, ఇంకా కలలు ఎప్పటికైనా ఘరానా మొగుడు లాంటి సినిమా చేయాలి, ఘరానా మొగుడు లాంటి. ఇంకా ఈవీవి గారు స్టార్ట్ అయ్యాక ఇంకా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది కోరిక. అలా ఎలా ఉండేదంటే అసలు లైఫ్లో వేరే ఆనందాల కంటే ఇది ఎక్కువ ఆనందం సార్. ఇప్పుడు చాలామందికి ఎగ్జామ్ పాస్ అయితేనో లేకపోతే ఇంకోటి చాలా పెద్ద మూమెంట్స్ ఉంటాయి. నాకు ముందు రోజు కటౌట్ కడతారు చిరంజీవి అంటే, ఫస్ట్ కాళ్ళు కట్టి, తర్వాత బాడీ కట్టి, తర్వాత హెడ్ కడుతుంటారు. ఆ బయట కూర్చొని విజిల్ వేసి, ఆ తర్వాత పొద్దున్నే అక్కడ వినాయకుడు కూడా ఉంటుంది టౌన్ హాల్, అక్కడ ప్రింట్ తీసుకొస్తారు. జొన్నవాడ కామాక్షి దగ్గర నుంచి ప్రింట్ బాక్స్ ఇస్తారు. అక్కడ నుంచి బైకులు ఫాలో ఆటోలు, ఓకే, థియేటర్ దగ్గరికి వెళ్ళి. సో ఇంకా మార్నింగ్ షో బయట చెత్త సినిమా రిలీజ్ అయినా బయటకు వచ్చి విజిల్, సూపర్ హిట్ ఎవడైనా ఫ్లాప్ అంటే ఇంకా అసలు వాడిని చూసి ఇది ఫ్లాప్ ఏంట్రా, ఇంకా అసలు అంటే ఆ మూమెంట్స్ ఎలా ఉండేవంటే అదే హ్యాపీనెస్. మళ్ళీ 50వ రోజు 100వ రోజు అంటే పాటలు రిపీట్, ఇంటర్వెల్ వరకు సినిమా వేసి పాటలు రిపీట్ చేస్తారు. అంటే బెస్ట్ చూసేవాడిని లైఫ్లో. అవే నా జీవితంలో ఇదిరా హ్యాపీనెస్ అంటే అన్నట్లుండేది. నాకే కాదు, ఆ టైంలో బాలకృష్ణ గారు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, నేను అవి కూడా వెళ్ళేవాడిని. సో వాళ్ళలో కూడా అదే హ్యాపీనెస్. ఇప్పుడు అసలు తగ్గిపోయింది సార్, ఇప్పుడు అంత లేదు సినిమాలో అంత హ్యాపీనెస్. ఏదో ఫేస్బుక్లో ట్వీట్స్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అనుకుంటాం, కానీ ముందు జనరేషన్స్ చిరంజీవి గారి ముందు ఎన్టీఆర్, కృష్ణ గారిది ఈ ఎంజాయ్మెంట్ అయితే ఇప్పుడు లేదు. అంటే ఒక అమాయకత్వం ఉండేది అందరిలో. అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఎట్లా ఉండేదంటే ఫ్యానిజం అక్కడ నెల్లూరు వాళ్ళకి. నాకు చిరంజీవి అనే వ్యక్తి అక్కడ కనిపించడానికి రీజను, 3.5 రూపాయలు పాల ప్యాకెట్ ఉండేదండి మాకు. మా మదర్ 3 పావలా పాల ప్యాకెట్, పావలాకి పాలకోవా ఏదో వచ్చేది. నేను ఆ పాలకోవా కోసం పాల ప్యాకెట్కి వెళ్ళేటప్పుడు వెనకాల సైకిల్కి ఆ ప్యాకెట్ పెట్టేవాడిని. వచ్చేటప్పుడు ఒక్కోసారి పగిలిపోయేది, అది చిత్తక్క కొట్టేది మా అమ్మ నన్ను. అంటే ఒక పాల ప్యాకెట్ పగల కొడితే ఇలా కొట్టేవాళ్ళ, ఇట్లా కొడతారా, ఇది నాకు ఫ్రస్ట్రేషన్ అన్నమాట. కానీ పాలకోవా మీద ఆశ. ఒక కుర్రాడికి లైఫ్లో, చిన్న పిల్లాడి లైఫ్లో ఒక పాల ప్యాకెట్ అనేది చాలా పెద్ద విషయం. ఆ టైంలో నేను ఒక రోడ్లో వెళ్తుంటే రంగులుగా మొత్తం ఒక రోడ్డు రంగులతో కలిసిన పాలు అట్లా పారుతున్నాయి. ఇట్లా ఒక్కసారి పైకి లేస్తే అసలు క్రేనేస్ కానీ ఇట్లా టిల్ట్ చేస్తే విజేత కటౌట్, పాలాభిషేకం జనాలు. అసలు అంటే చిరంజీవి అనే పేరు, చిరంజీవి అనే ఒక అభిమానం ఉండే, కానీ అంటే ఒక మనిషిని మనం ఒక పాల ప్యాకెట్ని అలా చూస్తుంటే కొన్ని వందల మంది అలా పాలు పైన పోసి కటౌట్ మీద ఉంటే అసలు ఏం అభిమానం అది. అలాంటి వాటిని మీరు ఎలా సమర్థిస్తారా? లైక్ అంత సమర్థిస్తారా అంటే
సమర్థిస్తాను అంటే ఎట్లా చెప్పాలి, అంటే మనం చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం సార్ యాక్చువల్లీ. అంటే పాలు వేస్టేజ్ అనుకున్నప్పుడు ఎక్కడైనా వేస్టేజ్ అది. ఓకే, మీరు ఒక కాంట్రవర్సీ అవుతుంది కానీ లైక్ ఇప్పుడు మీరు ఆ సినిమా చూస్తే మన గోపాలలో లైక్ శివలింగం మీద పోసేవి కూడా కాలువలోనే వెళ్తాయి, కటౌట్ మీద పోసినా ఇక్కడికే వెళ్తాయి. రెండింటిని అడుగుతున్నా, రెండింటిని అడిగినప్పుడు లైక్ ఐ మీన్ లైక్ ఆ టైంలో నాకు అనిపించింది ఆ ఫీలింగ్ అంతే. ఈ రోజు నేను పాలు పెట్టినా దాని గురించి ఇంత ఆలోచించాను బేసిక్గా, అది మంచా చెడా. నేనైతే ఆ పని చేయను కానీ వాళ్ళు చేస్తున్న వాళ్ళని నేనైతే నేను ఇది చేయలేను అనమాట. అట్ ద సేమ్ టైం ఇప్పుడు తగ్గిపోయింది బేసిక్గా ఇలాంటి పనులు. కానీ అదే ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానీ 2 లక్షలు 3 లక్షలు బ్లడ్ కూడా అలానే ఇచ్చారు జనాలు. నేను 20 times బ్లడ్ డోనర్ యాక్చువల్లీ చిరంజీవి ఇన్స్పిరేషన్తో. సో నాలాంటి ఫ్యాన్స్ ప్రతి హీరోకి ఉన్నారు కదా. హీరో మహేష్ బాబు గారు దీంతో రెయిన్బో హాస్పిటల్. సో కమర్షియల్ హీరోస్ చేసే వాళ్ళ ఫ్యాన్స్ చేసే మంచి పనులతో పోలిస్తే మనం పాలు పోసారనో లేకపోతే ఇంకొకటనో బ్యానర్లు కట్టారనో వాటిని మీరు సమర్థిస్తారంటే వాళ్ళు చేసే మంచి పనులతో పోలిస్తే ఇవి నథింగ్ యాక్చువల్లీ. ఓకే. అండ్ నాకు ఒక డ్రీమ్ ఉండేది ఏంటంటే, టాగోర్ సినిమా చూసినప్పుడు అనుకున్నా, అరే మనం సినిమా డైరెక్టర్ అయితే సడన్గా టౌన్ బస్ ఎక్కాక మన నెల్లూరులో నర్తకిలో చూశాను, చాలా హ్యాపీ అనమాట. చిరంజీవి బాగా ఫ్లాప్స్లో ఇందిరా సినిమా నాకు నచ్చలే. ఏంటో ఈ సినిమా ఎందుకు ఆడిందో ఏంటో, ఎందుకు ఆడుతుందో, రికార్డులు కొడుతుందో ఏంటో అనుకున్నా. టాగోర్ చూసేటప్పటికి ఇంకా బ్యాక్ మళ్ళీ బాస్ బ్యాక్ రా అనుకుని ఒకసారి టౌన్ బస్ ఎక్కాక ఉడిగించుకున్నా, మనం డైరెక్టర్ అయ్యాక ఫస్ట్ ఫ్రేమ్ చిరంజీవి వేయాలి. నువ్వు నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చావు నేను డైరెక్టర్ అవటానికి. కానీ హృదయకాలయంలో ఫస్ట్ ఆయనకి డెడికేట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్రేమ్ ఆయన పడిన తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. మీరు మీ ఆఫీస్లో పెద్ద ఫోటో పెట్టుకున్నారు కదా చిరంజీవి గారిది. సపోజ్ రేపు పొద్దున మీకు మన బాలకృష్ణ గారితో సినిమా ఓకే అవుద్ది, ఆయన ఎందుకో మీ ఆఫీస్కి వచ్చారు, అక్కడ చిరంజీవి గారి ఫోటో ఉంటుంది. బాలకృష్ణ గారికి వినాయక్ చిరంజీవి ఫ్యాన్ అని తెలుసు కదా సార్, చెన్నకేశ్వర రెడ్డి తీసేటప్పుడు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదా ఎదుటి వాళ్ళకి ఇండస్ట్రీలో. నాకు తెలిసినంత వరకు ఒకవేళ చిరంజీవి గారు బాలకృష్ణ ఫ్యాన్ అలా బాలకృష్ణ ఫోటో పెట్టుకుంటే చిరంజీవి గారికి సంతోషం వేస్తుంది అనుకుంటున్నాను నేను. లేకపోతే బాలకృష్ణ గారు చిరంజీవి ఫోటో చూసి, అంటే ఒక డైరెక్టర్ అనేవాడు ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో ప్రేమం డైరెక్టర్ చందు మొండేటి ఏమన్నా మొహమాట పడ్డా? ఒకసారి నాకు ఫుడ్ పాయిజన్ ఇది అవుతుంది టైంలో మనకి ఏమవుతుందండి, అమ్మ నాన్న వాళ్ళందరూ గుర్తొస్తారు, టకటకటకటగా మనకు అప్పుడు క్రష్ ఉన్న అమ్మాయి అందరూ గుర్తుకొస్తారు. నాగార్జున గారు అద్భుతమైన ఫ్యాన్ మిస్ అయిపోతున్నారు అనిపిస్తుంది. అభిమానానికి అబద్ధాలు తెలియదు. నేను నాగార్జున ఫ్యాన్ అని చెప్పుకున్నాడు కదా, ఆపగలరా ఎవరైనా? ఓకే. ఒక డైరెక్టర్ అయ్యాక కూడా అసలు ఇప్పుడు రవికుమార్ చౌదరి గారు కానీ వైవేస్ గారు ఓపెన్గా చెప్పుకుంటున్నారు. ఇంకా ఇలాంటి కొన్ని ఇండస్ట్రీలో కొన్ని దాచుకోవాల్సిన అవసరం ఉంది కదా. అసలు అవసరం లేదు, నాకు తెలిసిన అయితే వరకు అవసరం లేదు. ఓకే. డైరెక్టర్ అయ్యాక కూడా వీడు ఇంకా చిరంజీవిని అభిమానిస్తున్నాడంటే వీడు మారలేదు అని వాళ్ళు భావిస్తారనుకుంటున్నారు. దానివల్ల ఎటువంటి ఉండదు, ఏమంటారు, ఎటువంటి అడ్డుకట్టలు ఉండవు నాకు తెలిసినంత వరకు ఉండవు సార్. అసలు మీరు చూస్తే అసలు చిరంజీవి గారితో ట్రావెల్ అయిన వాళ్ళందరూ ఒక దేవి వరప్రసాద్ గారు, అశ్విని దత్ గారు, కె రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, ఓకే, లేకపోతే బాలకృష్ణ గారి సైడ్ చూసుకుంటే ఎస్ గోపాల్ రెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ సూపర్ హిట్ ఇచ్చిన వినాయక్ గారు. లైక్ ఎక్కడుంది సార్ అసలు, లాజిక్కే లేదు. ఓకే. మరి ఎందుకు వస్తుంటుంది ఇలాంటి కాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో విపరీతంగా ఉన్నాయని ఫీలింగ్ ఎందుకు వస్తుంది? ఒక సక్సెస్లో ఉన్న పర్సన్ని ఇంకో సక్సెస్లో ఉన్న ప్రొడ్యూసరు అక్కడ క్యాస్ట్ చూడొచ్చు. ఫెయిల్యూర్లో ఉంటే మాత్రం అతని క్యాస్ట్ సొంత క్యాస్ట్ అనేది దేకని కూడా దేకరు సీరియస్లీ. బేసిక్గా
నాకు క్యాస్ట్ ఫీలింగ్ అనుకుంటున్నారు. బేసిక్గా నేను పెద్ద నాస్తికుండే, అది మీకు తెలుసో లేదో కానీ. అవునా? ఓకే, నాకు దేవుడి మీదే నమ్మకం లేనప్పుడు, నా రిలీజియన్ మీదే నమ్మకం లేనప్పుడు నా క్యాస్ట్ మీద ఫీలింగ్ ఉంటుంది అనుకోవడం మొత్తం భ్రమ యాక్చువల్లీ. అది ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేది? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లెక్క అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.